జనసేన పార్టీ ఈ జనరల్ ఎలక్షన్స్లో 21 ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఎలక్షన్స్ అనంతరం జనసేన పార్టీ వారు చేసుకున్న ఇంటర్నల్ సర్వేలో 21 స్థానాలకు గాను 21 స్థానాల్లోనూ విజయం సాధిస్తుందని తేలింది. ఇదే విషయాన్ని నాగబాబు గారు అఫీషియల్గా ప్రకటించారు కూడా. మరో ప్రక్క టీడీపీ వారు కూడా వారి ఇంటర్నల్ సర్వేస్లో జనసేనకు 15 పైగానే ఎమ్మెల్యే సీట్లు వస్తాయని ఒక అంచనాకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలకపల్లి రవి అనే ఈ విశ్లేషకుడు ఈ రిపోర్టులను విని తట్టుకోలేకపోతున్నాడు. జనసేనను కించపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని కూడా డిగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తూ జనసేన సాధించబోయే సీట్ల సంఖ్యను తగ్గించి చెబుతున్నాడు. అసలు తెలకపల్లి ఎందుకిలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తే తెలిసిన విషయం ఏమిటంటే, ఇతడికి మెగా హీరోలు మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైన అసూయ. గతంలో 2009 ప్రజారాజ్యం పార్టీ టైంలో చిరంజీవి గారికి బడి ఏడ్చేవాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారికి బడి ఏడుస్తున్నాడు. మరో ప్రక్క విమర్శకులు ఇతన్ని వైఎస్ఆర్సీపీ తొత్తు అని కూడా అంటూ ఉంటారు. ఇంతకీ మనోడు చెప్పొచ్చేదేమిటంటే, జనసేన మహా అయితే 9 లేదా 10 ఎమ్మెల్యే స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తుందట. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా కూడా పని చెయ్యరట. అంటే ఇతడి ఉద్దేశంలో అసలు పవన్ కళ్యాణ్ గారు జీరో బెనిఫిట్తో, ఎటువంటి లాభం కూడా లేకుండా, ఎటువంటి మంత్రి పదవి కూడా స్వీకరించకుండా పూర్తి స్థాయి త్యాగమూర్తిగా ఉండిపోవాలన్నమాట. బ్లా బ్లా బ్లా. ఏం చెప్తిరి. ఇక్కడ కనిపిస్తున్న హెడింగ్ చూడండి. జనసేన అత్యాశ, అసలు వచ్చే సీట్లెన్ని. ఈ తొక్కలో అనాలిసిస్కి ఎన్ని తక్కువ వ్యూస్ వచ్చాయో చూడండి. అదన్నమాట ఇతగాడి అనాలిసిస్ యొక్క స్థాయి.